సర్వాంశండి తలవంచుకుని చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన మరొకసారి నేను మన సజ్జుల లెక్కలు దాచినైనా నీ కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నీ మాటలు వినడానికి నైనా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నైనా నీ విలువైన మాటలోనికి నేను వెళ్ళబోతుండగా మా హృదయాన్ని ఆయన సిద్ధపరచుకొని నీ కొరకు నేను ఆశ కలిగినైనా జీవించేవారుగా నీ వాక్యం ద్వారా బలపరచబడినట్లు నేను అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినైనా చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని రచించగలటకు నేను మహిమపరచగలటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమునకు ప్రార్థన మనం అడిగేట్టుకుంటున్నాను తండ్రి. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలుస్తుందండి. మంచిది. అంతకుముందు ఆదివారం మనం దేని గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా? దేని గురించి మాట్లాడుకున్నాం? సహనంగా ఎలా జీవించాలో నేర్చుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మూడో అధ్యాయం 13వ వచనం. అయినను మనమైన వాగ్దానం బట్టి ఏంటంటే కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక ఏంటంటే శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పరుడి. ఏంటంట పేతురు గారు రాస్తూ చెప్తున్నాడు తన 2వ పత్రిక ఏంటంట, మరియు మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశమును కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం గనక ఏంటంట, మనం దేని కొరకు కనిపెడుతున్నామంట? దేని కొరకు చెప్పండి? కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము. వాటి అని దేని నివసిస్తుందంట? ఏం నివసిస్తుంది చెప్పండి? అందులో నీతి మాత్రమే నివసిస్తుంది. నీతిమంతులు మాత్రమే అందులోకి ఏం చేస్తారు? వెళ్ళగలుగుతారు. కనుక ఏమని చెప్తున్నాడంటే, ప్రియులారా మీరు దీని కొరకు కనిపెట్టుచున్నారు గనక అని చెప్తున్నాడు. ఏంటంట, శాంతము గలవారును ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు ఏం చేయాలంట? జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఏంటంటే ఫస్ట్ ఏం చెప్తున్నాడు? శాంతం గలవారు. ఓకేనా? శాంతం అంటే సహనం గలవారు. సహనం. ఈ సహనం అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు అనుకూలంగా అన్నీ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాం? మనకు అనుకున్నవన్నట్టుగా అన్నీ జరుగుతున్నాయి అనుకో ఎట్లుంటాం మనం? శాంతం అంటే మనకు నచ్చినట్టు ఏది జరిగినా కానీ మనం సహనంగానే ఉంటాం. ఎప్పుడైతే నచ్చని క్రియలు అంటే మనకు ఏదైతే నచ్చని జరుగుతుంటాయో, ఏవైతే ఒక వ్యక్తి మనకు నచ్చని చేస్తుంటాడో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? మన సహనం అనేది నశిస్తుంది. అవునా కదా? మన ఓపిక అనేది ఏం చేస్తుంది? అక్కడ ప్రతిదానికి ఓపికకి ఏముంటుంది చెప్పండి? ఒక హద్దు అనేది ఉంటుంది. హద్దు మీరినప్పుడు నేను ఆ ఓపిక ఏం చేయలేను, సహించలేనని చెప్తున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, మీరు లోకంలో ఉండడానికి మీరు బ్రతకట్లేదు. అంటే లోకం కొరకు మీరు బ్రతకట్లేదు, కానీ మీరు బ్రతికేది ఒక క్రీస్తు కొరకు. మీరు ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో మీరు వేటి కొరకు ఎదురు చూడాలంటే ఏంటంటే, కొత్త భూమి కొత్త ఆకాశం ఉంది, అందులోకి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? నీతిమంతులు మాత్రమే అందులోనికి వెళ్తారు, నీతి గలవారు మాత్రమే ఏం చేస్తారు? అందులోనికి వెళ్తారు. కనుక దీని గురించి ఏం చేయాలంట? వీటి కొరకు మీరు కనిపెడుతున్నారు కనుక ఏం చేయాలంట? ఫస్ట్గా శాంతం గలవారే ఉండండి. ఇంకేంటంటే ఆయన దృష్టికి ఎలా ఉండాలంట? ఎట్లుండాలి చెప్పండి? నిష్కలంకులుగాను నిందారహితులుగాను కడమడినట్లు ఏం చేయాలంట? జాగ్రత్త పడండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన సహోదరైన పౌలు కూడా అనుగ్రహించబడిన తన జ్ఞానం చొప్పున ఏంటంట మీకు రాసి ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఆ దీర్ఘశాంతం అంటే శాంతాన్ని గురించి సహనాన్ని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు పేతురు గారు. ఏంటంట, ఎప్పుడైతే మన దృష్టికి మనం అంటే మనకి ఏదైతే తప్పుగా అనిపిస్తుందో, ఏదైతే మనం ఓర్చుకోలేని పద్ధతి ఉంటుందో, ఆ ఓర్చుకోలేని పద్ధతి దేని కొరకు మనం ఓర్చుకోవాలని చెప్తున్నాడు?
మీరు కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవునితో మీరు నివసించాలంటే మీరు ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలని చెప్తున్నాడు? శాంతం గలవారుగా ఉండండి, దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నా అంటే, ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు అనుకుంటాడంటే, ఒక చిత్తం అనేది దేవునికి ఏంటి చెప్పండి? మన ద్వారా ఉంది, అవునా కదా? ఒక చిత్తం ద్వారా ఎంతోమంది ఉన్నా కానీ లోకంలో మనల్ని ఎన్నుకున్నాడంటే కారణం ఏంటి చెప్పండి? అవునా కదా? ఆయన చిత్తం అనేది కరెక్ట్ అయింది అంటే నీ ద్వారా దేవునికి ఏదో ఆశ ఉంది, ఆ కోరిక ఉంది, ఆ కోరిక నెరవేర్చాలని దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎన్నుకున్నాడు, అవునా కదా? ప్రత్యేకంగా నేను ఎన్నుకున్నాడంటే ఎంతోమంది ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, అట్లాంటి పరిస్థితుల నుంచి దేవుడు మరలా తన దగ్గరికి నేను తీసుకున్నాడంటే ఏంటి చెప్పండి? అవునా కదా? ఆయనకు నీ మీద ఏదో చిత్తం అనేది ఉంది, నువ్వు చేయగలవు అనే కోరిక అనేది ఆయనకు ఉంది. కాబట్టి నేను ఏం చేశాడు? ఎంతో మంది నుంచి ఆయన ఏం చేశాడు? మనల్ని పిలుచుకున్నాడు, ఒక సపరేట్ అనేది చేసుకున్నాడు, అవునా కదా? అట్లా సపరేట్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆయన ఆశ కోరిక అనేది మనం ఏం చేయాలి చెప్పండి? అవునా కదా? దేవునికి అంటూ మన మీద ప్రత్యేకంగా ఒక ఆశ అనేది ఉంది, ఒక శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధను బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని లోకం నుంచి వేరు చేసి సపరేట్గా ఉంచాడు, అవునా కదా? అట్లా సపరేట్ ఉంచినప్పుడు మనం ఆయన తగ్గట్టుగా ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని మనం చేయాలా వద్దా? అది నువ్వు చేస్తావనే కదా లోకం నుంచి నువ్వు సపరేట్ చేసింది, అవునా కదా? అవునా? ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో కీడుల నుంచి, అవునా, ఎన్నో ఆపత్కరమైన పరిస్థితుల నుంచి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు విడిపించడు. ఎందుకంటే ఇతను నా కొరకు బ్రతకాలి, ఇతను నా కొరకు ఉండాలి అని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ దేవుడు ఏదైతే కోరుకుంటాడంటే శాంతం గలవారు దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? నిష్కలంకులుగా నిందారహితులుగా ఏం చేయాలంట? కనబడాలి. ఒకవేళ అలా కనబడలే అంటే దేవుని పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి? అవునా కదా? మనం నమ్ముకొని దేవుడు నిన్ను సపరేట్ చేసినప్పుడు ఆ దేవునికి అనుకూలంగా మనం బ్రతకపోతే దేవుని పరిస్థితి ఏమవుతుంది? ఏమవుతుందండి? అంటే దేవుడు పశ్చాత్తాపడతాడు, అవునా కదా? నేను మీరు ఎన్నుకొని తప్పు చేశాను అని ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు పశ్చాత్తాపడతాడు, అవునా? అంటే సౌలు విషయంలో అదే జరుగుద్ది, అవునా కదా? సౌలు విషయంలో ఏమవుతుందంటే సౌలుని దేవుడు ఏం చేస్తాడు? నాకు రాజు కావాలన్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? నాకు రాజు కావాలన్నప్పుడు సౌలును దేవుడు నిలబెడతాడు, అవునా? సౌలుని నిలబెట్టినప్పుడు సౌలు ఏం చేస్తాడు? అక్కడ దేవునికి వ్యతిరేకమైన క్రియలు అనేది జరిగిస్తాడు. అలా జరిగించినప్పుడు ఏమైందంటే మళ్ళా సమూయేలుతో మాట్లాడుతుంటాడు దేవుడు, ఏంటంటే నేను సౌలుని బట్టి ఏం చేస్తున్నాను? పశ్చాత్తాపడుతున్నాను. అంటే దేవుడు బాధపడతాడు, నేను సౌలుని ఎన్నుకున్నందుకు ఏం చేస్తున్నాను? పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను. అంటే సౌలు మంచిగా జీవిస్తాడు అనుకున్నా కానీ ఏమైపోయింది చెప్పండి? ఆయన తొట్టిల్లిపోయాడు. ఆయనను బట్టి నేను ఏం చేస్తున్నాను? బాధపడుతున్నాను, ప్రాయశ్చిత్తపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఆయనను బట్టి నన్ను నేనే ఏం చేసుకుంటున్నాను? నేనే తప్పుగా ఎంచుకుంటాను. ఎందుకంటే నా డిసిషన్ అనేది కరెక్ట్గా లేదేమో అని ఏం చేస్తున్నాడు దేవుడు? బాధపడిన పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే దేవునికి అనుగుణంగా మన బ్రతుకు మన జీవితం ఉండదు అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? మనం ఏదో తప్పు చేసి మనం ఏదో పక్కకు జరగడం కాదు, కానీ ఆ పరిస్థితులు ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు బాధపడతాడు. కాబట్టి ఏంటంట, మీరు తప్పు చేసి దేవుడు క్షమిస్తాడు, కానీ ఏంటంట మీరు చేసే తప్పుల వల్ల ఏమవుతుంది చెప్పండి? దేవుడు కంపల్సరీ ఏంటంట దీర్ఘశాంతం కలవడం తెలుసు, కానీ మనం చేసే ప్రతి మిస్టేక్ వల్ల ప్రతి తప్పు వల్ల ఏంటంట ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? బాధపరచబడతాడు, గాయపరచబడతాడు, ఏడుస్తాడు. మీ గర్వాన్ని బట్టి ఏం చేస్తాడంట? చాటుని ఏం చేస్తాడంట? ఇర్మియా గ్రంథం రాస్తూ చెప్తాడు, ఏంటంట ఏడుస్తానని చెప్తాడు. అంటే దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? మన పరిస్థితులు ఎప్పుడైతే మనం తగ్గమో, ఎప్పుడైతే మన పరిస్థితులు సమాధానకరంగా ఉండవు, దేవుడు అనుకున్న రీతిలో మన బ్రతుకు అనేది ముందుకు సాగదో, అట్లాంటి పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏడవడానికి మనమే కారణమవుతాం. కాబట్టి ఏంటంటే వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతం గలవారును ఆయన దృష్టికి ఏంటంట నిష్కలాంకులుగాను కనబడినట్టు ఏం చేయాలంట? జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఓకేనా? ఇంకా చూద్దాం. రోమిలో రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమా పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమిలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము
2వ అధ్యాయము 4వ వచనము. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్న తిరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఏంటంట ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. ఏం చెప్తున్నాడు చెప్పండి. మరలా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటంట దేవుడు ఏం చేస్తున్నాడంట సహనంతో చూస్తున్నాడు. ఆ సహనంతో చూడడానికి గల కారణం ఏంటంట మన హృదయం దేని కొరకు ప్రేరేపించబడాలంట. దేని కొరకు అండి? మారు మనసు పొందుటకు ప్రేరేపించబడాలి. ఏ విషయాలు అంటే నీ కాఠిన్యము మార్పు పొందని హృదయం అనుసరించి ఏంటంట ఏమేం జరుగుతుందంట కాఠిన్యం మనకున్న కాఠిన్యం అలాగే ఏంటంట మార్పు పొందని హృదయము ఏమవుతుందండి చెప్పండి. మార్పు పొందిన హృదయం. ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో మన హృదయం అనేది ఏం చేయాలి చెప్పండి. ఏం చేయబడాలి? క్రీస్తులోనికి మారాలి. ప్రతి విషయాలు ఎప్పుడైతే మనం ఉంటామో క్రీస్తులో అంటే ప్రతి వారు కూడా ఏం చేస్తాడు చెప్పండి. దేవుడు ఎప్పుడైనా సరే ప్రతి వారికి కూడా ఏం చేయాలంటున్నాడు. క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చామో మనం క్రీస్తులో ఆ ఓర్పు సారం అనేది మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అవునా? ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఓర్పు సారం అనేది ఏం చేయాలి చెప్పండి ఉండాలి. అవునా? క్రీస్తుని నమ్మాము, క్రీస్తుని తెలుసుకున్నాం మన తర్వాత మన ఓర్పు ఎంతవరకు ఓర్పుగా చూడగలుగుతున్నాం. అవతలలో ఒక మాట అంటే లేకుంటే అవతలని ఏదైనా అనాలంటే ఎంతవరకు మనం ఓర్చుకోగలుగుతున్నాం చెప్పండి అవతల వారి పరిస్థితుల్లో మనం. అవునా కదా? ప్రతి ఒక్కరి పరిస్థితి ఏదైనా మాట మనం అనాలన్నప్పుడు ఎంతవరకు ఓర్చుకోగలుగుతున్నాం. ఒక వ్యక్తి మనల్ని ఏమైనా అన్నప్పుడు ఎంతవరకు ఓర్చుకుంటున్నాం చెప్పండి ఆ వ్యక్తి పట్ల. అవునా కదా? సపోజ్ మనల్ని ఏమన్నా అంటే ఏం చేయాలి చెప్పండి. అప్పటి పరిస్థితులు ఏముండాలి? అలా దేవుడు ఏమని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏంటంట ప్రతి వారు కూడా ఏం చేయాలంటే సహనం కలిగి అంటే ప్రతి విషయాలు కూడా ఏం చేయాలి శాంతం అంటే మృదుత్వము. ప్రతి వారు కూడా ఎలా ఉండాలి చెప్పండి మృదువుగా మనం ప్రవర్తించే విధానం అనేది అవతల వ్యక్తితో. వారు ఎంత కఠినంగా ఉన్నా ఎలా ఉన్నా సరే మనం ఎప్పుడైతే మన భక్తిలో పెరుగుతున్నాం మన భక్తి అనేది అవతల వరకు చూపించే స్థాయిలో మనం ఏం చేయాలి చెప్పండి మనం అనేది పెరుగుతూ ఉండాలి ప్రతి విషయాల్లో. అవునా? దేవునిలోకి ఎప్పుడైతే వచ్చామో మన ఓర్పు మన సహనాన్ని అవతల వరకు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి కనపరచగలగాలి. అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఏమవుతుందంటే ఇది అనేది ఏమవుతుందంట ఏమవుతుంది చెప్పండి అది అనేది ఉండలేకపోతుంది. అంటే దేవుని ఐశ్వర్యం వదిలేస్తున్నాడు కదా దేవుడు అని మనం ఏం చేస్తుంది చెప్పండి ఆ సహనం అనేది ఆ ఓర్పు అనేది మనలో ఏం చేస్తుంది ఉండలేకపోతుంది. అవునా కదా? ప్రతి వ్యక్తిలో కూడా ఓర్పు ఎంతవరకు ఉంటుంది చెప్పండి మీకు. ఎంతవరకు ఓర్చుకోగలుగుతారు ఒక వ్యక్తిని? ఎంతవరకు ఒక వ్యక్తి పట్ల మనం తప్పు చేస్తే ఎంతవరకు ఓర్చుకోగలుగుతాం ఒక వ్యక్తిని? ఒక వ్యక్తి మనకి ఏదైనా కీడు చేస్తే ఒక వ్యక్తి మనకి ఏదైనా ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉంటే ఎంతవరకు మనం ఓర్చుకుంటాం చెప్పండి? ఎంతవరకు ఓర్చుకోగలుగుతారు? అవునా కదా? ప్రాణం మటుకు ఓర్చుకుంటారా? ఒక వ్యక్తి పట్ల ఓర్చుకోగలుగుతాం చెప్పండి. అట్లాంటి దానిలోనికి ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో ఒక వ్యక్తిని మనం ఓర్చుకునే స్థాయికి ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో ప్రతి వ్యక్తి పట్ల అప్పుడు ఏమవుతుంది చెప్పండి క్రీస్తు యొక్క గుణలక్షణాలు అన్నీ కూడా మనం ఏం చేస్తాయి చెప్పండి ఏం చేస్తాయి పెరుగుతూ ఉంటాయి. ఎబ్రీ రాసిన పత్రిక ఒకసారి చూడండి 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి 4వ వచనం దాకా ఏంటంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ఏంటంట ఫస్ట్ చెప్తున్నాడు ఏంటంటే చెప్పండి ప్రతి భారమును ఏం చేయాలంట ప్రతి భారమును అంటే ఓపికను నశించేది ఏంటంటే ఫస్ట్ ఏంటంట ఏదైనా భారం అనేది మన మీద పడ్డప్పుడు ఏం చేస్తుంది చెప్పండి కొద్దిగా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంట సులువుగా చిక్కున పెట్టే పాపములు చాలా సులువుగా మనల్ని ఏం చేస్తాయి చిక్కులో నెట్టేస్తాయి పాపంలోనికి నెట్టేస్తాయి. వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఏంటంట చెప్పండి ఏమని చెప్తున్నాడు అక్కడ
ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఎప్పుడైతే మనము క్రీస్తులోనికి వచ్చామని అడుగు పెట్టామో అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలంటే దేని వైపు చూడాలంటే చెప్పండి? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఏముందంటే మన ముందున్న పందెం ఏంటిది? ఏముంది చెప్పండి? మన ముందున్న పందెం ఏంటిది? ఆ పందెంలో ఏం చేయాలంటే చెప్పండి? ఏం చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. ఎప్పుడైనా మీరు ఇట్లాంటి పందాలు ఆడేటప్పుడు ఎప్పుడైనా చూసారా? రన్నింగ్ రేస్ కానీ ఇంకేదైనా సంథింగ్ ఏమైనా ఆటలు ఆడేటప్పుడు చూసారా? అవతల వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి మనల్ని? ఒక వ్యక్తి గెలవాలంటే అవతల వ్యక్తి ఏం చేస్తాడు మనల్ని? ఇద్దరం చెరి సమానంగా పరిగెత్తున్నాం అనుకోండి, అట్లాంటి పరిస్థితులు అవతల వ్యక్తి ఏం చేస్తాడు మనల్ని? ఏదో విధంగా ఏం చేస్తాడు? డైవర్ట్ చేయడానికి చూస్తాడు. అంటే ఏదో విధంగా మనల్ని వెనుకంజలోంచి వాడు ముందుకెళ్ళడానికి ఏం చేస్తాడు? ఏదో ఒక ప్రయత్నం అనేవి వాళ్ళు చేస్తుంటారు. అవునా కదా? ఎందుకు? వాడు గెలవాలంటే యువతుడు ఏం చేయాలి? ఓడిపోవాలి. అంటే అట్లా గెలిచే వ్యక్తి యొక్క గురి ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాడు ఏదో అంటుంటాడు, దాని మీద ఉంటుందా గురి అంతా? నేను గెలవాలని ఉంటుందా? గెలిచే వ్యక్తి యొక్క తాట అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? అది ఆలోచన అంతా, గురి అంతా ఎక్కడ ఉంటుంది? నేను దాన్ని గెలవాలి, వీని మాటనికి నేను పట్టించుకున్నాను, ఏం చేస్తాను? నేను పందెంలో ఓడిపోతాను. అదే విషయాన్ని పౌలు గారు గుర్తు చేసి చెప్తున్నారు. ఒక పందెంలో అయితే అవతలి వ్యక్తి ఎంత ఇబ్బంది పెట్టినా, అవతలి వ్యక్తి ఎంత చిరాకు పెట్టినా కానీ ఒక వ్యక్తి ఎలాగైతే పట్టించుకోకుండా గెలుస్తాడో, లోకంలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే చెప్పండి? ప్రతి భారము, చిక్కులు, బాధలు అన్నీ కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే చెప్పండి? ప్రతి వ్యక్తి కూడా ఏం కావాలంట? ఓపిక కావాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఇబ్బంది పెడతారని, నలగొడతారంటే అట్లాంటి పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి లోకంలో. మనకు ప్రతి పరిస్థితి కూడా మనం ఎదుర్కోవాలి. అట్లాంటి ఎదుర్కొనే పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ఆ ఓపిక అనేది మనకు ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో ఎవరైనా ఒక మాట అనాలంటే కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. అవతల వ్యక్తిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అవునా? అవతల వ్యక్తితో మనం ఎలా ప్రవర్తించాలనే విధానం అనేది మనకి ఏం చేయాలి చెప్పండి? కంపల్సరీగా క్రీస్తులోనికి వచ్చిన మనలో ఏం చేయాలి? అవన్నీ కూడా తెలుసుండాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఓపిక అనేది మనకి ఎంతవరకు ఉంటుంది చెప్పండి? మీకు మీరు ఒక స్కేల్ గీసుకొని ఎంతవరకు నేను ఓపిక పట్టగలుగుతాను నా విషయాల్లో? ఒక వ్యక్తి నన్ను ఇబ్బంది పెడితే, ఒక వ్యక్తికి నేనేమన్నా ఇబ్బంది పెట్టవలసి ఎంతవరకు నన్ను నేను ఓర్చుకుంటానని ఒక స్కేల్ వేసి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎంతవరకు ఉంటుందో మీకు ఓపిక? అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా, అవతల వ్యక్తి గురించి ఏమి సనుక్కోకుండా ఎంతవరకు మీరు ఉండగలుగుతారు? ఎంతవరకు ఉండగలుగుతాం చెప్పండి? ఒక వ్యక్తిని ఏమి అనకుండా ఎంతవరకు మనం సహించగలుగుతాము? అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ చెప్తున్నారు ఎబ్రీయుల పత్రికలో, ప్రతి అవమానం ఏంటంట? తన ఎదుట ఉంచబడిన పందెంతో ఓపికతో ఏం చేయాలంట? పరిగెత్తమని చెప్తున్నాడు. నెక్స్ట్ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఏంటంటే ఏం చేశారంట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్య పెట్టి. ఎంతమంది అవమానానికి ఒప్పుకుంటారు చెప్పండి? ఒక వ్యక్తి మనల్ని ఎలా చేస్తుంటే, అవమానపరుస్తుంటే ఎంతవరకు మనం తగ్గుంటాం? ఎంతవరకు తగ్గుంటాం చెప్పండి? చెప్పడం ఏమవుతుంది చెప్పండి? చాలా సులువుగా, విన్నప్పుడు చెవులు ఊపడం చాలా సులువుగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితిని మనం ఫేస్ చేసే పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఎట్లుంటుంది చెప్పండి మనకు? అవునా కదా? అవమానాన్ని ఏం చేయాలంట? మీరు అంటే దాన్ని వదిలేసాడు, పక్కకు పెట్టాడు. యేసుక్రీస్తుని ఎన్ని మాట్లాడినా కానీ ఆయన ఏంటంటే ఒక మాదిరిని చూపించాడు. ఒకవేళ అంటే సర్లే, దానివల్ల నాకు ఏమవుతుంది చెప్పండి? దానివల్ల నాకు పోయేది ఏమీ లేదు. కానీ ఏంటంటే ఒకవేళ దానికి మించి నేను చేస్తానంటే ఏమవుతాను చెప్పండి? దేవుని ఆజ్ఞ నేను మీరిపోతానేమో, దేవుని దృష్టిలో నేను చెడైపోతానేమో. ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి? ఒక మనిషి ముందు నేను చులకన అవుతాను, ఒక మనిషి ముందు నేను నీచంగా అవుతాను అనే ఆలోచన ఎప్పుడు కూడా యేసుక్రీస్తులో లేదు. కానీ ఏంటంట? దేవుని ముందు నేను ఎప్పుడు కూడా తగ్గకూడదు. దేవుడు నేను అనుకున్న రీతిలో దేవుడు ఏదైతే నా గురించి ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ నేను ఎప్పుడు కూడా ఏం చేయొద్దు? చెరగొట్టే పరిస్థితిలో నేను ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. అవమానం నిర్లక్ష్య పెట్టి ఏంటంట? సిలువని సహించి దేవుని సింహాసనం యొక్క ఏంటంట? కుడిపార్శ్వంన ఆసీనుడై ఉన్నాడు. మీరును చెప్తున్నాడు అక్కడ, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా అంటే కింద ఫుట్ నోట్లు ఏమన్నా చూడండి. ఏంటంట? తమ సొంత హానికే
వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయన ఏంటంట, ఆయనను తలంచుకున్నాడు. ఏమవుతున్నాడు చెప్పండి? ఎవడన్నా అంటే మనం నీతిగా ఉండి మనం జాగ్రత్తగా మనం ఏ తప్పు చేయకుండా ఉంటే ఒక వ్యక్తి మన మీద వ్యతిరేకంగా పలుకుతున్నాడంటే అది దేనికి కారణం అవుతుందంట? దేనికి అవుతుంది చెప్పండి? ఒకవేళ మనం నీతిగానే ఉన్నాం, నిజాయితీగానే ఉన్నాం, మనలో ఏ తప్పు లేదు, ఒకవేళ అవతల వ్యక్తి మనల్ని ఏదైనా చేద్దామని దూషిస్తున్నా సరే అది ఫుట్ నోట్లో రాసింది ఏంటంట, ఒకవేళ అట్లా చేస్తూ ఒక వ్యక్తిని మీద ఏమవుతుందంటే చెప్పండి, ఏమవుతుందంట? ఎవరికైనా అవుతుంది, అది ఎవరికైనా అవుతుంది చెప్పండి? ఒకవేళ మన మీద వ్యతిరేకంగా తిరగబడి మనం ఏమనుకున్నా సరే మన మీద అన్యాయంగా ఏమని అంటే అది ఎవరికి అవుతుందంటే ఏమవుతుంది చెప్పండి? ఎవరైతే మనం వ్యతిరేకంగా చేస్తారో, ఎవరైతే మనకు వ్యతిరేకంగా నడుచుకుంటారో అలాంటి వారి హానికి ఏమవుతుంది చెప్పండి? అది వాళ్ళకే హాని అవుతుంది. అవునా? మనం ఎప్పుడైతే నీతి నిజాయితీగా ఉంటామో, మనం జాగ్రత్తగా ఉంటామో దేవుని అందలి, మన మీద ఎవడు ఎన్ని తప్పులు వేసినా, ఎవడు ఎన్ని నిందలు వేసినా, ఎవరు ఏమన్నా సరే అది ఎవరికి హాని అవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అవతల వ్యక్తికి హాని అవుతుంది. మరి అంత ఓపిక మనం పడతాం చెప్పండి? అవతల వ్యక్తి మనల్ని ఏమన్నా అంటే ఏమన్నా మన ఎడల కీడు జరిగించినప్పుడు సర్లే అది వానికి హాని అవుతుంది అన్న ఓర్పు అనేది మనలో ఉందా? ఉంటుందా? ఉండదా? ఎవరన్నా మన అన్యాయంగా అంటే, ఎవరన్నా మన అన్యాయంగా మన మీద తెగబడితే సర్లే ఎవరిని అంటే అనేటప్పుడు ఏమంటామంటే చాలా అవతల వ్యక్తులకు చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే మనం ఎవరి న్యాయం వారిది. అవునా కదా? అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? పోన్లేండి మీరు మంచిగానే ఉన్నారు, కానీ ఎవరి న్యాయం వాళ్ళకి. అవునా కదా? వాళ్ళ న్యాయం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకి ఆ తీర్పు అనేది వస్తుందని మన అవతల వ్యక్తికి చెప్తాం, కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఆ విషయాన్ని ఎంతవరకు మనం ఓర్చుకోగలుగుతాం? మన మీద అలాంటి జరిగినప్పుడు అని చెప్తున్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తన వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి చెప్తున్నాడు. మీరు పాపముతో పోరాటంలో ఏంటంటే చెప్పండి, రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఏంటంట ఎదిరింపలేదు. ఏంటంట మన స్థాయి అనేది మనకు గుర్తు చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నా అండి? మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఏంటంట ఏం చేయలేదు చెప్పండి? రక్తం కారి అంతగా ఇంకా దాన్ని ఏం చేయాలంట మీరు ఎదిరింప. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే మనకి వ్యతిరేకంగా తిరస్కారం ఉంచుతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే మనకు తిరస్కారంలోకి ఎదురవుతామో, దేవుడు ఎప్పుడైతే మనకి ఒత్తిడి తెస్తాడో, మీకు తెలుసా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? చెమట ఏమైపోయింది చెప్పండి? ఏమైందంట? చెమట అనేది రక్తంగా గారి పడిపోయింది. అంటే అంత ప్రెజర్ అనేది ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని ప్రెజర్ అలాగే ప్రజల ప్రెజర్ అంతా కూడా మన మీదకి ఒత్తిడి తెచ్చిపెడుతుందో అట్లాంటి పరిస్థితులు ఏమైపోతాం చెప్పండి? మనం ఏమవుతాం? ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. కానీ అట్లాంటి స్థాయిలోనికి మనం ఎప్పుడు కూడా ఏం చేయలేదు చెప్పండి? రాలేదు. అవునా కదా? ఎప్పుడైనా ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా రాగానే మనం ఏం చేస్తాం చెప్పండి? వాని మాటలతోనా క్రియలతోనా ఏదో విధంగా ఏం చేస్తాం? ఆ వ్యక్తిని అలా ఉంచేలా చేస్తుంటాం. అవునా కదా? ఆ వ్యక్తి మన జోలికి రాకుండా ఏదో ప్రయత్నం మనం ఏం చేస్తాం? చేస్తూనే ఉంటాం. నిజంగా ప్రతి వ్యక్తి మన దగ్గరికి సులువుగా వచ్చేసి ఉంటున్నాడు చెప్పండి? ఏ వ్యక్తి అయినా సులువుగా నేను తిట్టేసి వాడిని తిడితే ఏమవుతుంది అని ఎప్పుడైనా అనుకున్నాడు చెప్పండి? మీ గురించి అనుకున్నాడా? వాడిని కొట్టినా కానీ వాడు ఏమనలే అనే పరిస్థితిలోనికి ఎప్పుడైనా వచ్చాడు ఒక వ్యక్తి? అవునా కదా? అంటే వాడిని ఏమన్నా కానీ వాడు ఏమీ చేయలేడు అనే స్థాయిలోనికి ఎప్పుడైనా నిన్ను చూపించుకోగలిగావా? అట్లా చూపించుకోగలరు చెప్పండి? వాడిని ఏమన్నా సరే, కొట్టినా సరే, ఏ తిట్టినా సరే ఆ వ్యక్తి మా జోలికి రాలేడులే అనే స్థాయిలో నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళారు లేదండి? క్రీస్తు అట్లాంటి పరిస్థితులు అన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? వాటి అన్నిటిని కూడా ఏం చేస్తాడంట? అనుభవించాడు. ఆ వ్యక్తిని ఏం చేసినా కానీ ఎవరు కూడా ఏం చేయరు చెప్పండి? ఏమనర్లే. అవునా కదా? ఎంతోమంది ఉన్నా కానీ ముందుకొచ్చి అంటే ఆయన అంటే ప్రేమని, ఆయన అంటే ఇష్టమే, కానీ ఆయన సిలువ వేస్తుంటే వద్దని చెప్పాను ధైర్యం వరకు అని ఉందా? ముందుకొచ్చారు చెప్పండి? ఆయన అంటే ఇష్టం లేదంటే ఇష్టం ఉంది, ప్రేమ లేదంటే ప్రేమ ఉంది, కానీ ఏంటి చెప్పండి? ఆయన ముందుకొచ్చి నిలబడి అసలు ఇలా ఎందుకు చేస్తున్నాను అనే ధైర్యం ఏంటి చెప్పండి? ఎవరికి కూడా లేదు. అవునా? అట్లాంటి పరిస్థితుల్లో మనం ఎదురైనప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళాము ఎప్పుడన్నా? ఒక వ్యక్తి నిందించబడుతుంటే ఊరికైనా ఆ వ్యక్తి మీద నిందలేస్తుంటే అట్లాంటి పరిస్థితులను మనకి ఎప్పుడు వెళ్ళామా? వెళ్ళలేదు కదా? అట్లాంటి పరిస్థితుల్లోనికి తెచ్చే స్థాయిలోనికి మనం ఎప్పుడు కూడా
అలాంటి దానిలోనికి వెళ్ళడానికి మనం ఏం చేయం, ఎప్పుడు కూడా ఇష్టపడే వ్యక్తి మాటనగానే ఏం చేస్తాం, మనం ఆటోమేటిక్గా అతన్ని తిరస్కరిస్తాం, బెదిరిస్తాం, దబాయిస్తాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ఉంటుంది. కానీ ఏంటంటే క్రీస్తులోనికి ఎప్పుడైతే మనం ఎదుగుతామో ఏం చేస్తాం చెప్పండి, మనం ఆ యొక్క స్థాయిలోనికి మనం వెళ్తాం. ఏ వ్యక్తిని కూడా దబాయించే పరిస్థితులను కానీ బెదిరించే స్థాయిలోనికి కానీ ఎప్పుడు కూడా మనం ఏం చేయము, ఎప్పుడు కూడా వెళ్ళము. అవునా కదా? క్రీస్తు లాంటిది ఎప్పుడు కూడా మనకు చేయలేదు. ఇంకా చెప్తున్నాడు, ఇంకా కింది వచనంలో చూడండి. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము, ప్రభువు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరించును. శిక్షాఫలం పొందుటక మీరేంటంట సహించుచున్నారు. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఐదు 11 10 నుంచి చదవండి. పదవచనం నుంచి, సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ఏంటంట ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఏంటంటే చెప్పండి, ఇక్కడ యోబు గురించి మరలా గుర్తు చేస్తూ చెప్తున్నాడు. ఏంటంట సహించిన వారిని ఏమనుకుంటున్నాం చెప్పండి, మనం ధన్యులు అనుకుంటున్నాం కదా సహించిన వారి గురించి మాట్లాడుతూ. అయితే యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు కదా. ఆయన ఎంత సహనంగా ఉన్నాడు, ప్రతి విషయాల్లో కూడా ఎంత సహనంగా ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. ప్రతి విషయాల్లో కూడా ఏంటంట ఆయన సహనం అనేది చూపించగలడు. అట్లాంటి సహనాన్ని మనం ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, మాదిరిగా ఉంచుకోండి అని చెప్తున్నాడు. మాదిరిగా పెట్టుకోండి. ప్రతి ప్రవక్తయు అలాగే ప్రతి బోధించిన ఎవరైతే ప్రభువునామను బోధించారో, ఎవరైతే దేవుణ్ణి బోధించారో వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న ఆయుధం ఏంటంటే ఏంటి చెప్పండి, ఏంటంట ఆ ఓపిక సహనము. ఒక వ్యక్తిలో ఎప్పుడైతే ఈ నైపుణ్యం అనేది పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, మనం ప్రతి పరిస్థితిలో కూడా దేవుని గెలిపించే వారిగా ఉంటాం. ఓకేనా? ఇంకా చూడండి ఒకసారి గల్తీ రాసిన పత్రిక 22 వచ్చింది చూడండి. 22లో ఆత్మఫలం ఏమనగా 5:22 గలతి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఏంటంటే చెప్పండి, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఏంటంటే చెప్పండి, ఇక్కడ 4వది మాట్లాడితే ఏంటంటే దీర్ఘశాంతము. ఓకేనా? దీర్ఘశాంతం అనగానే సహనం, ఓపిక పడడం. ఎప్పుడైతే ఈ ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అంటే ఈ ఫలాలు ఆత్మఫలాల్లో ఉన్నది కూడా ఏంటి చెప్పండి, ఒకటి దీర్ఘశాంతము, సహనం. ఎప్పుడైతే దీన్ని మనం పెంపొందించుకుంటూ ఉంటామో అవతల వ్యక్తి ఏం చేస్తుంది చెప్పండి, అంటే మనల్ని మనం ఏం చేస్తాం, ఫస్ట్గా అవతల వ్యక్తి విషయాలు పక్కకు పెట్టేస్తే మనల్ని మనం ఏం చేసుకుంటాం, దేవుణ్ణిలో ఏం చేసుకుంటాం చెప్పండి, దేవుణ్ణిలో మనల్ని మనం పెంపొందించుకోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇందువలన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు
భక్తిని ఏంటంటే చెప్పండి, చెప్తున్నాడు అక్కడ ఏంటంట, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు ఏంటంట సహనమును. ఆశా నిగ్రహం మనలో రావాలంటే ఏం చేయాలంటే చెప్పండి, సహనం ఉండాలంట. సహనంతో ఏమొస్తుందంట, ఏమొస్తుంది చెప్పండి, ఏమవుతుందండి, ఏం చేస్తుంది, దేని ద్వారా వస్తుంది భక్తి అనేది మనకు? నువ్వు భక్తిపరునువా లేదా అని తెలవాలంటే దేని ద్వారా తెలుస్తుందంటే చెప్పండి, సహనముతో మన భక్తి పరీక్ష తెలుస్తుంది. నువ్వు ఎంతవరకు ఓపిక పడగలుగుతావు, ఎంతవరకు ఓర్పుగా ఉండగలుగుతావు, ఎంతవరకు సహనంగా ఉండగలుగుతావు. ఆ సహనాన్ని బట్టే మన భక్తి అనేది ఏం చేస్తుంది చెప్పండి, డెవలప్ అవుతుంది, పెరుగుతుంది. మన భక్తి అనేది పెరగాలంటే మనలో ఫస్ట్గా ఏం చేయాలి, ఆ సహనము ఆ ఓర్పు అనేది మనలో పెరగాలి. ఎప్పుడైతే ఆ సహనము ఓర్పు అనేది పెరుగుతుందో భక్తిలో ఏం చేస్తావు, నువ్వు పెరుగుతావు. ఓకేనా? సహనము ఎప్పుడైతే మనలో సహనం ఓర్పు పెరుగుతుందో భక్తిలో మనం పెరుగుతాం. ఆ సహనము ఓర్పు పెరగకుండా ఉంటే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, భక్తి అనేది పెరగదు. ఇంకా ముందుకు చెప్తున్నాడు, భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను ఏమవుతున్నాడు చెప్పండి, సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. ఎప్పుడైతే మనకు దేవునిలో ఉన్న విషయాలు ఎప్పుడైతే మనలో పెరుగుతుంటాయో, వీటిని ఎప్పుడైతే మనం ధరించుకోవడానికి ఇష్టపడుతుంటామో, దీన్ని ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకోవాలంటే మనలో పెంపొందించుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో, ఇవి ఏం చేస్తాయంటే మనల్ని, ఇవి దేని నుంచి కాపాడుతాయి చెప్పండి, ఫస్ట్కి ఏం చేయమంటే మనల్ని సోమరులు కాకుండా చేస్తాయి. దేవుళ్ళు ఏం చేస్తాం, మనం చురుగ్గా ఉంటాము. నెక్స్ట్ ఏం చేస్తుందంట, నిష్ఫలులు కాకుండా చేస్తుంది. నిష్ఫలులు అంటే నిష్ఫలం అంటే ఏంటి చెప్పండి, దేనికి కూడా పనికిరాని వాడికి. అంటే దేవునిలో ఉన్నా కూడా మనం ఏం చేయము, దేవునికి పనికిరాని వారంగా ఉండే పరిస్థితులకి ఎప్పుడు కూడా ఏం చేయవు. ఇవి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, జ్ఞానము ఆశా నిగ్రహం ఏంటంట సహనాన్ని, వీటి విషయాలన్నీ ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటాము. ఇవి ఎప్పుడైతే మనలో పెరుగుతూ ఉంటాయో, అభివృద్ధి చెందుతూ ఉంటాయో, మనం ఏం చేస్తాం చెప్పండి, ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాం, మనం సోమరులుగా ఉన్నాం. ఫస్ట్గా దేవుని విషయాలు ఏం చేయం చెప్పండి, సోమరులుగా ఉండకుండా చురుగ్గా ఉంటాము. ఇంకేం చేస్తాం, నిష్ఫలుగా కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాము అని చెప్తూ 9వ వచనంలో చెప్తున్నాడు. ఒకవేళ ఇవి లేకుంటే ఏంది పరిస్థితి అనే దాని గురించి చెప్తున్నాడు. ఇవి ఎవరికైతే లేకపోవునో వాడు ఏంటంటే తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పరుడు. ఏంటంటే చెప్పండి, దేవునిలోనికి వచ్చాం, దేవునిలో ఉన్నామంటే సరిపోదు, ఇవన్నీ మీలో పెరుగుతున్నాయి, ఏం చేసుకోండి చెప్పండి, చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు. ప్రతి ఆదివారం రావడం కాదు, కానీ ఏంటంటే చెప్పండి, ఏమేం పెరగాలంటే మనలో కొన్ని విషయాలనేది అక్కడ కోడి చేస్తూ చెప్తున్నాడు పేతురు గారు. ఏంటంట, జ్ఞానమునందు ఆశా నిగ్రహం నందు సహనం నందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ. ఏంటంట, ఇవి అమర్చుకోవాలి. అంటే మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా చర్చికి వస్తున్నారో, మీ చర్చికి వచ్చే కొద్దీ, సంఘానికి వచ్చే కొద్దీ మీలో ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, అభివృద్ధి చెందాలి. అంటే ఇంతకు ముందు కంటే నా యొక్క ప్రేమ అనేది, నా యొక్క సహనం అనేది, నా ఓర్పు అనేది, నేను సంఘానికి వస్తున్నా కొద్దీ ఏం చేయాలి చెప్పండి, అదే ఏం చేయాలి, పెరుగుతున్నారు. ఒకవేళ పెరగకపోతే ఏం చెప్తున్నాడు, ఒకవేళ దేవుని ద్వారా మీరు ఒకవేళ ఏంటి చెప్పండి, మీ ఏర్పాటు అనేది మీరు తప్పిపోతున్నారు దేవునిలో నుంచి. అంటే దేవునిలో నుంచి ఇంకా మీరు మెలుకోగలేరేమని ఏం చేయంట చెప్తున్నాడు అక్కడ. మీ పిలుపునకు నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త. అంటే ప్రతిరోజు కూడా ఏం చేసుకోవాలంటే వీటిని చెక్ చేసుకోవాలి. ఎంతవరకు నేను డెవలప్ అవుతున్నాను, ఎంతవరకు దీనిలో నేను ఇంకా పెరుగుతున్నాను, ఏం చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా ఏం చేయాలంట, చెక్ చేసుకుంటూ దాని విషయాలు ఏం చేయాలంట, జాగ్రత్త పడాలి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఏం చేయరంట, ఏం చేయరు చెప్పండి, ఎప్పుడు కూడా ఏం చేయరంట, తొట్టిల్లరే. ఎట్లాంటి క్రియలు చేస్తే
చెప్తున్నాడు. తొట్టిలో అంటే దేవుళ్ళ నుంచి నేను తొట్టిపోతున్నాను, తప్పిపోతున్నాను అంటున్నాం కదా. అలా తప్పిపోకుండా ఉండాలంటే ఈ విషయాలు ఏం చేస్తుంటే ప్రతిరోజు కూడా ఏం చేసుకోవాలి, మనం ఏం చేయాలి చెప్పండి? నా ప్రేమ అనేది పెరుగుతుందా, నా సహనం అనేది పెరుగుతుందా, అలాగే నా జ్ఞానం అనేది దేవునిలో పెరుగుతుందా, ఆశ నిగ్రహం పెరుగుతుందా, ప్రతి సహోదరుని ప్రేమిస్తున్నా నేను, అలాగే నా భక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే దీన్ని చెక్ చేసుకుంటూ ఉంటుంటామో, ఎప్పుడైతే వీటన్నిటిని కూడా ప్రతిరోజు చెక్ చేసే వాళ్ళు ఏం చేయరంట, ఏం చేయరు చెప్పండి? దేవుని నుంచి ఏం చేయరు చెప్తున్నాడు అక్కడ అపోస్తలుడు పేతురు గారు చెప్తున్నాడు ఏంటంట, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు కూడా ఏం చేయరంట, తొట్టిల్లు. ఎప్పుడు మనం జాగ్రత్త చెక్ చేసుకున్నామంటే ఏం చేయమంట, మనం తొట్టిల్లం. ఒకవేళ తొట్టిల్లుతున్నామంటే మన పరిస్థితి ఏం చేయనట్లు, మనం ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని వాక్యాన్ని మనం సరిగా జాగ్రత్తగా పట్టించుకోవట్లేదు, జాగ్రత్తగా దాన్ని వినట్లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం జాగ్రత్తగా దాన్ని వినడానికి ఇష్టపడతామో ప్రతి దానిలో కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? జాగ్రత్తగా ఉంటాం ప్రతి విషయాల్లో కూడా. కాబట్టి అట్లాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నాడు. ఇంకా అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఏం చేస్తే అనుగ్రహింపబడుతుందంట? ఏం చేస్తే అనుగ్రహింపబడుతుంది చెప్పండి? ప్రతి దానిలో కూడా ఏం చేయాలంట, చెక్ చేసుకుంటున్నారు మన పరిస్థితి ఏంటనేది. ఎప్పుడు మనం చెక్ చేసుకుంటుంటే కంపల్సరిగా నీకు గోల్ అనేది వెళ్తావు. నువ్వు ఆ గోల్ అనేది నీకు తెలుస్తుంది ఏంటంట, నిత్య రాజ్యంలో నేను వెళ్తాను అని ఏం చేస్తావు చెప్పండి? నీకు నువ్వు కన్ఫామ్గా చెప్పుకోగలుగుతావు. ఓకేనా, రైట్. మరి ఇంతమంది నువ్వు నిజంగా నిత్య రాజ్యంలోకి వెళ్తానని గ్యారెంటీగా చెప్పగలుగుతారు చెప్పండి? చెప్తారా చెప్పలేరా? చెప్పగలుగుతామా? అంటే ప్రతి దాన్ని కూడా నేను చెక్ చేసుకుంటున్నాను, దేవుని వాక్యం ఏదైతే ఉందో దాని ప్రకారంగా నా బ్రతుకని నేను సరి చేసుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తున్నాను అని చెప్పగలుగుతాను చెప్పండి? చెప్పగలుగుతారు లేదా? గ్యారెంటీగా ఏంటంట, నిత్యరాజ్యంలో సమృద్ధిగా ప్రవేశం అనేది ఉంటుంది అని చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారు లేదా? చెప్పలేకపోతున్నాం అంటే ఏం చేస్తున్నట్టు? మనం ఏం చేస్తున్నాడు చెప్పండి? వస్తున్నాము, చూసుకుంటున్నాం, మరలా ఏం చేస్తున్నాం, మరలా మన క్రియలు అనేవి మనవే, మరలా మన అలవాట్లు అనేవి మనవే. ఎప్పుడైతే ఇట్లా మనం వెళ్తామో ఏం చేయం చెప్పండి? ఒక పరుగు పందెంలో ఒక వ్యక్తికి ఎట్లా అయితే గోల్ ఉంటుందో, అంటే నేను దాన్ని ఛేదించాలని ఎలాగైతే టార్గెట్ ఉంటుందో, ప్రతి వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ గోల్ అనేది మనం ఏం చేసుకోవాలి? ప్లాన్ చేసుకోవాలి. అంటే దీంట్లో నేను ఉత్తీర్ణుడు కావాలి. ప్రతి దాంట్లో కూడా ఏం చేయాలి? నేను ఏదైతే దేవుడు నాకు ఇచ్చిన టార్గెట్స్ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా నేను ఏం చేయాలి? ఫుల్ఫిల్ చేయాలి. అంటే దాన్ని నేను నేర్చుకోవాలి కంపల్సరీగా. అది నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా నేను ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అట్లాంటి ప్రయత్నం నేను చేస్తాను, ఏం చేస్తాను చెప్పండి? నిత్య రాజ్యంలో ప్రవేశం ఏం చేస్తుంది? మనకు సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని చేయకుండా మనం ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నాం అంటే ఏం చేయం చెప్పండి? దానివల్ల పరలోకానికి మనం ఏం చేయము, నిత్య రాజ్యానికి మనకు ప్లేస్ అనేది ఉండదు. కాబట్టి విన్న మాటలు మన హృదయంలో సమృద్ధిగా ఉంచుకొని ఏం చేయాలి చెప్పండి? ప్రతి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఏం చేసుకోవాలి? మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తల ఉంచుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన వాక్యాన్ని అయినా మేము శిరస వస్తున్నాయినా, నీ మాటలను బట్టి నేను మమ్మల్ని నేను సరి చేసుకుని నాయన, నీ జ్ఞానంలో ఎదుగుటకు నాయన, నీ వాక్యం ద్వారా నైనా మీరు చెప్పిన నాయన సకల విధమైన భక్తి క్రియల్లో అయినా మమ్మల్ని పెంపొందించుకోగలుగుటకు నాయన, మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని నాయన, నీ వాక్యంలో బలపరచగలుగుటకు వాటి కృపను నాయన, మీ యొక్క ఆత్మ సహాయాన్ని తోడ్పాటును మాకు అనుగ్రహించు నాయన. విన్న మాట నేను నిష్ప్రయోజనం కాకుండా నీ వాక్యంలో బలం ఉందుటకు నాయన, నీలో నాయన బలపరచబడి నాయన, నీ కొరకు నాయన మా బ్రతుకులను సమర్పించుకునే అటు కృపను మా ఆత్మభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధ నానికి ప్రార్థన మనం వేడుకుంటున్నాం. ఆమేన్. అందరికీ ఉన్నాం.